ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లో నాన్ రిటర్నబుల్ ప్రోడక్ట్స్ గురించి మనం మాట్లాడుతున్నాం కదండి. ఫస్ట్ వీడియో ఆల్రెడీ మీకు ఒక 5 ప్రోడక్ట్స్ గురించి చెప్పాను. సో ఇది సెకండ్ పార్ట్గా మీకు ఒక 5 ప్రోడక్ట్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నానండి. సో ఫస్ట్ ప్రోడక్ట్స్, ఈ యొక్క 5 ప్రోడక్ట్స్ని మీరు రీసెర్చ్ చేయండి. మార్కెట్లో ఏ విధంగా మార్జిన్ ఉంటుందో మీకు ఐడియా వస్తుంది. సో దాని ప్రకారంగా మీరు లిస్టింగ్స్ చేసి ప్రోడక్ట్స్ని మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషోలో మీరు సేల్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క 5 ప్రోడక్ట్స్ గురించి మనం మాట్లాడుకుందామండి. డైరెక్ట్గా మనం డెస్క్టాప్ మీద వెళ్ళిపోదాం. మీకు కంప్లీట్గా నేను ఎక్కడ తీసుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలి, దానికి ఎంత మార్జిన్ ఉంటుందో కూడా మీకు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఫస్ట్ ప్రోడక్ట్ ఏమిటంటే ఇప్పుడు మనం డైరెక్ట్గా డెస్క్టాప్ మీదకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ప్రోడక్ట్ అండి గార్బేజ్ బ్యాగ్స్ అనమాట. సో గార్బేజ్ బ్యాగ్స్ అనేది చాలామందికి యూజ్ ఉంటుంది. ఇది చాలా మ్యాక్సిమం ఇది షాప్స్లో కన్నా ఆన్లైన్లోనే ఎక్కువగా దీన్ని పర్చేస్ చేస్తారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ప్యాక్ ఆఫ్ 3 పెట్టాడు. సో ప్యాక్ ఆఫ్ 3 19 x 21 ఇంచెస్ సంబంధించిన గార్బేజ్ బ్యాగ్స్ అన్నమాట ఇవి. సో 30 పీసెస్ ఉంటాయి. సో ప్యాక్ ఆఫ్ 3 ఒక్కొక్క దాంట్లో 30 బ్యాగ్స్ ఉంటాయి. సో 3 అంటే 90 బ్యాగ్స్ వస్తాయి కంప్లీట్గా. సో ఇవి మనకి ఎంత ఇచ్చాడు చూడండి, 170 రూపీస్ అయితే వీడు అమెజాన్లో సేల్ చేస్తున్నాడు అనమాట. ఈజీ కంపెనీ అనమాట. సో చూడండి ఇక్కడ 20K సేల్ చేశాడు పర్ మంత్. 20K అంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్ అనమాట. 20,000 ఆర్డర్స్ని వీడు సేల్ చేశాడు. సో దీనికి ప్రాఫిట్ ఎంత ఉందో మీకు చూపిస్తాను. సో ఇది మీకు ఎక్కడ తీసుకోవాలంటే మ్యానుఫ్యాక్చరర్స్ మనకి ఇండియా మార్ట్లో నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఉంటారండి. వాళ్ళతో మీరు డైరెక్ట్గా మాట్లాడండి. సో థర్డ్ పార్టీ వాళ్ళు కూడా ఉంటారు. సో థర్డ్ పార్టీ వాళ్ళు కాకుండా డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్స్తో కూడా మీరు మాట్లాడుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మీకు ఇండియా మార్ట్లో రోల్స్ని ఎక్కడ తీసుకోవాలో మీకు చూపిస్తాను. సో మనం డైరెక్ట్గా ఇండియా మార్ట్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత గార్బేజ్ బ్యాగ్స్ రోల్స్ అని కొట్టండి. మీకు ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ మీకు రోల్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ వీడు చూడండి, ఇక్కడ పెల్ అనే చెప్పి పెట్టాడు. వీడైతే 25 రూపీస్ ఒక రోల్ ఇస్తున్నాడు అనమాట. సో ఒక వీటితో మనం మాట్లాడుకుంటే దగ్గర 16 రూపీస్ టు 18 రూపీస్కి అయితే వీడు ఈజీగా వచ్చేస్తాడు అనమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ 16 రూపాయలు అనుకోండి ఒక రోల్. సో మనం ఇక్కడ ఏం చేశాడు, వీడు ఇక్కడ ఏం చేశాడు చూడండి, 16 రూపాయలు అంటే దీనికి ఒక క్యాల్కులేషన్ మీకు చూపిస్తాను కదండి. ఈ యొక్క చూడండి ఏఎస్ఎన్ నెంబర్ ఉంది కదా, ఏఎస్ఎన్ నెంబర్ మీరు కాపీ చేయండి. రెవెన్యూ క్యాల్కులేటర్కి వెళ్ళండి. మన అమెజాన్ రెవెన్యూ క్యాల్కులేటర్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ ఏఎస్ఎన్ నెంబర్ని కాపీ చేయండి. ఏఎస్ఎన్ నెంబర్ని కాపీ చేసిన వెంటనే ఇక్కడ సెర్చ్ అని కొట్టిన వెంటనే మీకు ఇక్కడ ఆప్షన్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేశాడు, 179 రూపీస్ వాడు అమ్మాడు కదండి. సో ఇక్కడ రిఫరల్ ఫీజు అయితే ఫుల్ఫిల్మెంట్ కాస్ట్ 30 రూపీస్ తీసుకున్నాడు. 90 రూపీస్ అయితే మంత్లీ స్టోరేజ్ కాస్ట్ పర్ యూనిట్ 90 రూపీస్ పెట్టుకున్నాడు. అదర్ కాస్ట్స్ మొత్తం మనకి 40 రూపీస్ పడింది అనమాట. సో జిఎస్టీ ప్లస్ అంతా కలిపి 40 రూపీస్ ఎక్స్ట్రా మనకి పడింది. సో ఒక యూనిట్ మీద ఎంత మిగిలిందండి, 103 రూపీస్ వాడికి మిగిలింది. అంటే 170 రూపీస్ వాడు అమ్ముతున్నాడు అంటే చూడండి వాడు ఎంత తక్కువ చేసి, అంటే డైరెక్ట్గా కలిసి మ్యానుఫ్యాక్చరర్ నుంచి తీసుకున్నట్టున్నాడు. సో మన మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి కూడా తీసుకోవచ్చు, వీళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకోవచ్చు. పర్ యూనిట్ అంటే ఎస్టిమేషన్ సేల్స్ ఒక యూనిట్ దగ్గర వాడికి 103 రూపాయల సేల్కి లాభం వచ్చిందనమాట. దగ్గర 20,000 ప్యాక్స్ అమ్మాడు. సో 20,000 అంటే ఒక ప్యాక్ మీద వాడికి ఎంత మిగిలింది, 103 రూపీస్ కదా. ఒక ప్యాక్ మీద 103 రూపీస్, 103 రూపీస్ కదా. సో ఇక్కడ మనకి 20K అయ్యండి. ఇక్కడ 20,000 అంటే దగ్గర 20 లక్షల రూపాయలు వాడు ప్రాఫిట్ పొందుకున్నాడు. ఒక్క గార్బేజ్ బ్యాగ్ బిజినెస్తోనే 20 లక్షల రూపాయలు ప్రాఫిట్ పొందుకున్నాడు. సో నేనేం చెప్తున్నానంటే, మీరు స్టార్టింగ్లో ఇది వచ్చేస్తుందని నేను చెప్పట్లేదు, కొంచెం టైం పడుతుందండి. ఎందుకంటే ఇది బ్రాండ్ అప్రూవల్ అవ్వాలి. వీడిది ఆల్రెడీ బ్రాండ్ అప్రూవల్, ఈజీ అన్నది బ్రాండ్ అప్రూవల్ కాబట్టి వాడికి ఆ ప్రాఫిట్ వచ్చింది. వీడు ఇప్పటి నుంచి కాదు, 10 సంవత్సరాల నుంచి ఈ ప్లాట్ఫామ్ మీద స్టే చేస్తున్నాడు కాబట్టి వీడికి ప్రాఫిట్ వచ్చింది. సో ఒక్కసారి నేను చెప్పేసాను వచ్చేస్తుందని అయితే నేనైతే అనట్లేదు. కానీ ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు బ్రాండ్ అప్రూవల్కి పెట్టండి, మీకైతే ఖచ్చితంగా వస్తుంది. కొంచెం టైం పడుతుందండి. అప్పుడు ఒక్కసారికి 20,000 ఆర్డర్స్ వచ్చేస్తాను నేను చెప్పను, బట్ ఇట్స్ టేక్ ఏ టైం అనమాట. నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటి అంటే ఇన్నర్ వేర్స్. ఎవరు కూడా రిటర్న్ అయితే చేయరు. సో ఇన్నర్ వేర్స్ కూడా చాలా ప్రాఫిట్ ఉంటుందండి. చూడండి ఇక్కడైతే జెనరిక్ ప్రోడక్ట్ ఇది, వీడికి బ్రాండ్ కూడా లేదు. 229 రూపీస్కి అమ్ముతున్నాడు. మొత్తం ఎన్ని ప్యాక్ ఆఫ్ 6 229 అంటే నాకు తెలిసి దగ్గర ఒక ఇన్నర్ వేర్ 20 రూపీస్ 30 రూపీస్ కన్నా ఎక్కువ ఉండదండి. సో మొత్తం కలిపి వాళ్ళకి 229 అంటే దగ్గర ఒక ప్రోడక్ట్ మీద 50 రూపీస్ అయితే ఈజీగా మిగులుతుంది. చూడండి ఒక 100 పీసెస్ అయితే మీ సేల్ చేశాడు. సో ఇది జెనరిక్ ప్రోడక్ట్ ఇది. సో ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. హైదరాబాద్ బేగం బజార్లోకి వెళ్తే మీకు నెంబర్ ఆఫ్ మీకు మ్యానుఫ్యాక్చరర్స్ దొరుకుతారు. సో మీరు తీసుకుంటే చాలా తక్కువలో తీసుకోండి, మీరు ఎక్కువగా సేల్ చేయండి. కానీ తీసుకునే ప్రోడక్ట్ మాత్రం మంచిగా పిక్చర్స్ అయితే మంచిగా తీయండి, మంచిగా మీరు ప్రజెంటేషన్ ఇవ్వండి, కీవర్డ్స్ని మంచిగా యూస్ చేసి ప్రోడక్ట్స్ మీరు సేల్ చేయొచ్చు. సో నెక్స్ట్ థర్డ్ ప్రోడక్ట్ వైపర్స్.
సో ఈ వైపర్స్ కూడా మీకు చాలా 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 ప్రాఫిటబుల్ ఐటమ్ అండి ఇది. సో ఇక్కడ చూడండి, ఒక వైపర్ 16 ఇంచెస్ వైపర్ 65 రూపీస్ అని చెప్పాడు. ఇక్కడ చూసి కనిపిస్తుంది కదండి, 65 రూపీస్. ఇదే ప్రోడక్ట్ మీకు నేను అమెజాన్లో చూపిస్తాను చూడండి. గలావాడు ఎంత అమ్ముతున్నాడో, గలావాడు 184 రూపీస్ అమ్ముతున్నాడు. సో 184 రూపీస్ అంటే మీరు 184 రూపీస్ అంటే 60 రూపీస్ అని చెప్పాడు కదండి, అంటే 65 రూపీస్ కదా, వాడు 50 రూపీస్కి ఈజీగా ఇస్తాడండి, డౌట్ లేదు. సో ఇక్కడ మీకు 50 రూపీస్ అంటే 134 రూపీస్ మీకు మిగులుతుంది. సో జిఎస్టీ మీకు ఒక 20 రూపీస్ పోయినా, షిప్పింగ్ ఛార్జ్ 60 రూపాయలు పోయినా, అమెజాన్ ఫీజ్ 30 రూపీస్ పోయినా సరే మీకు 24 రూపీస్ మేము మిగులుతుంది. మార్జిన్ దగ్గర మీకు ఈ ప్రోడక్ట్ మీద కొంచెం మార్జిన్ తక్కువ ఉన్నట్టుంది. మీకు మార్జిన్ అయితే దీనికి చూపిస్తాను. మీకు మార్జిన్ క్యాల్కులేషన్ మీకు చెప్పాలి అంటే ఇప్పుడు మీకు 184 రూపీస్ కదండి. ఇక్కడ షిప్పింగ్ ఛార్జెస్ మీకు దగ్గర ఒక 60 రూపీస్ తీసేయండి. 60 రూపీస్ తీసేసినా సరే, ఫుల్ఫిల్మెంట్ కాస్ట్ 60 రూపీస్ పోయినా సరే, జిఎస్టీ అదర్ కాస్ట్ మొత్తం అంతగా 40 రూపాయలు పోయినా సరే మనకి ఇక్కడ ఒక ప్రోడక్ట్ మీద 78 రూపీస్ మిగులుతుంది అనమాట. సో ఇక్కడ ఒక ప్రోడక్ట్ మీద 70 అంటే దగ్గర మీరు ఒక 1000 ప్రోడక్ట్స్ సేల్ చేసినా సరే 78,000 రూపాయలు ఈజీగా మీకు ప్రోడక్ట్ మీద మిగులుతుంది అనమాట. సో ఈ విధంగా ప్లాన్ చేయండి. వైపర్స్ కూడా మంచి బిజినెస్ అని చెప్పగలను నేను. నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటి అంటే బకెట్ స్పిన్ మాపింగ్ అనమాట. ఇది బకెట్లో మనం ముంచి స్పిన్ చేసి వైప్ చేస్తాం కదండి, దానికి సంబంధించిన ప్రోడక్ట్ అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ అమెజాన్లో మీకు 1199 రూపీస్ ఇది సేల్ అవుతుంది. సో వీడు చూడండి 1249 రూపీస్ సేల్ చేస్తున్నాడు. ఇది మనకి ఇండియా మార్ట్లో 500 రూపీస్ పడుతుందండి. చూడండి 500 రూపీస్ కన్నా ఎక్కువ ఉండదు ఇది. మనం వాళ్ళతో మాట్లాడుకుంటే ఇంకా చాలా తక్కువ పడుతుంది అనమాట. ఇక్కడ చూడండి 500 రూపీస్ పడుతుంది అనమాట. సో ఈ 500 రూపీస్ 550 రూపీస్ పడుతుంది. మనం మార్జిన్ 450 రూపీస్తో మాట్లాడుకున్నా సరే వాడు ఇస్తాడు ఖచ్చితంగా, మనం మాతో మాట్లాడుకోవాలి. సో ఇక్కడ 450 అనుకోండి, దీన్ని 450 రూపీస్ వీడు తీసుకొని వీడు ఎంత అమ్ముతున్నాడు చూసారా. ఇదే ప్రోడక్ట్ని వీడు 1200 రూపీస్ సేల్ చేస్తున్నాడు అనమాట. ఎంత తీసుకున్నాడు, 450 రూపీస్ తీసుకుని 1200 రూపీస్కి సేల్ చేస్తున్నాడు. సో ఇప్పుడు 1200 రూపీస్ అంటే మీకు దగ్గర 1200 టు 450 కదా, 750 రూపీస్ మీకు ఒక ప్రోడక్ట్ మీద మార్జిన్ ఉంటుంది. 750 రూపీస్లో మీకు జిఎస్టీ దగ్గర జిఎస్టీ మీకు 160 రూపీస్ పోతుందండి. అమెజాన్ ఫీజు ఒకటి ఒక 120 రూపీస్ ఉంటుంది. నెక్స్ట్ కొరియర్ ఛార్జ్ ఒక 150 రూపీస్ ఉంటుందండి. ఈజీగా 150 రూపీస్ ఉంటుంది. అది కాకుండా ప్యాకింగ్ ఛార్జ్ ఒక 20 రూపీస్ తీసుకోండి. సో టోటల్గా 300 రూపీస్ మీకు ప్రోడక్ట్ మీద ఉంటుంది. ఒక ప్రోడక్ట్ మీద 300 రూపీస్ మార్జిన్ అంటే మీరు ఈజీగా మీరు 300 రూపీస్ మార్జిన్ అంటే ఈజీగా మీరు ఒక 1000 పీసులు సేల్ చేసినా సరే మీకు 3 lakhs రూపీస్ ఈజీగా మీ చేతిలో వస్తుంది అనమాట. సో ఇది మీరు స్ట్రాటజీని మెయింటైన్ చేయండి, కీవర్డ్స్ని వాడండి, ఖచ్చితంగా మీకు మంచి ప్రాఫిట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ప్రోడక్ట్, ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే నాన్ రిటర్నబుల్ ప్రోడక్ట్స్ అనమాట. కస్టమర్ తీసుకున్న తర్వాత రిటర్న్ చేయడానికి అవ్వదు. సో అది అనమాట మీకు చెప్తున్నాను. సో బకెట్ స్పిన్ అయిపోయింది కదండి. నెక్స్ట్ ప్రోడక్ట్ హోమ్ మేడ్ సోప్స్. ఓకే, హోమ్ మేడ్ సోప్స్ కూడా చాలా ప్రాఫిటబుల్ బిజినెస్ అని నేను చెప్పగలనండి. ఎందుకంటే చూడండి, హోమ్ మేడ్ ప్రోడక్ట్స్లో మీకు చాలా కాంపిటీషన్ ఉంటుంది. సో ఇక్కడ ఘర్ సోప్ అని చూసారా, ఈ ఘర్ సోపుడు ఇప్పుడు నుంచి కాదండి, జస్ట్ ఆయన 15 to 10 years నుంచి ఇదే లిస్టింగ్ మెయింటైన్ చేస్తున్నాడు. సో వాడు ఎంత ప్రాఫిట్ చూడండి, ఒక ప్రోడక్ట్ 20K సేల్ చేశాడు. సో 20K సేల్ చేశాడంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్. సో 20K ప్యాక్ ఆఫ్ 3 ప్రోడక్ట్స్ అనమాట, 398 రూపీస్. సో ఇది మనకి ఇండియా మార్ట్లో కాదండి, మనకి చాలామంది సెల్లర్స్ అయితే ఉన్నారు. సో చాలామంది సెల్లర్స్తో మీరు మాట్లాడండి డైరెక్ట్గా. దగ్గర ఒక సోప్ మీకు దగ్గర 50 రూపీస్ కన్నా ఎక్కువ ఉండదండి. 50 రూపీస్ ఇంటూ ప్యాక్ ఆఫ్ 3 కదా, 150 రూపీస్ మీకు సెల్లింగ్ ప్రైస్ పడుతుంది. ఈ యొక్క ఐటెం 150 రూపీస్ పడుతుంది. సో ఇక్కడ 398 మైనస్ 150 రూపీస్ కదండి, ఎంత వచ్చిందంటే 248 రూపీస్ వచ్చింది. 248 రూపీస్లో జిఎస్టీ ఒక 60 రూపీస్ తీసేయండి, షిప్పింగ్ ఛార్జ్ ఒక 60 రూపీస్ తీసేయండి, అదర్ ప్యాకింగ్ ఛార్జెస్ ఒక 20 రూపీస్ తీసేయండి, నెక్స్ట్ అమెజాన్ డ్రైవర్ 30 రూపీస్ తీసేయండి. మొత్తం మీకు ఎంత వచ్చిందండి 78 రూపీస్, అంటే 80 రూపీస్ మీకు ఒక ప్రోడక్ట్ మీద ప్రాఫిట్ ఉంటుంది. వీడు ఎంత అమ్మాడని చూడండి, మొత్తం 20K సేల్ చేశాడండి. ఇట్స్ నాట్ ఏ ఈజీ. 20K సేల్ అంటే 78 రూపాయలు ఇంటూ 20,000 సోపులు అక్కడ అమ్మాడు, 20,000 ఆర్డర్లు అమ్మాడు. సో 20,000 ఆర్డర్లు ఇంటూ 78 రూపీస్. నేను ఇంకా ఎక్కువ వేసాను చాలా వరకు, మీరు ఇంకా మార్జిన్లో చూసుకోండి, చాలా తక్కువ పడుతుంది అనమాట. సో ఇప్పుడైతే మీకు 20K సేల్ చేసాడంటే దగ్గర అడిగి 1,56,000 రూపాయలు ప్రాఫిట్ అయితే
వచ్చిందనమాట. సో ఇది జస్ట్ ఒక శాంపిల్ చెప్పానండి మీకు వీడియో. దీంట్లో చాలా రీసెర్చ్ చేయండి. మీకు రీసెర్చ్ చేస్తే ఖచ్చితంగా మీకు దొరుకుతుంది, ఇంకా తక్కువ ప్రైస్లో దొరుకుతుంది. సో తక్కువ ప్రైస్లో మీరు సేల్ చేసి ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీకు నాన్ రిటర్నబుల్ ప్రోడక్ట్స్గా మీరు తీసుకొని చక్కగా బిజినెస్ చేయొచ్చండి. నాన్ రిటర్నబుల్ ప్రోడక్ట్స్ మ్యాక్సిమం తీసుకోండి. ఎందుకంటే రిటర్న్ అయిన ప్రోడక్ట్స్ మీరు తీసుకున్నారనుకోండి, చూస్ చేసుకున్నారనుకోండి, చాలా లాసెస్ బేర్ చేయాలి. సో రిటర్న్ అయిపోయిన తర్వాత వాళ్ళకి మనం పంపించలేము, మనకి చాలా ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా పడతాయి. మనం వచ్చే ప్రాఫిట్ దానికన్నా కూడా డబల్ కన్నా ఎక్కువ అమౌంట్ మనం అమెజాన్కి, ఫ్లిప్కార్ట్కి, మీషోకి పే చేయాలన్నమాట. సో ఇది వీడియో అండి. సో ఈ యొక్క 5 ప్రోడక్ట్స్ గురించి మీకు నేను క్లియర్గా చెప్పాను అనుకుంటున్నా. నాకు డౌట్స్ అడగండి, నేనైతే డౌట్స్ క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దామండి. మంచి ఇంట్రెస్టింగ్ వీడియో అయితే రాబోతుంది నెక్స్ట్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి, చాలామందికి షేర్ చేయండి. ఈ వీడియోస్ని మీరు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.